కూరల్లో కరివేపాకు తప్పనిసరిగా వాడతారు, కానీ దాన్ని తినటానికి చాలా మంది ఇష్టపడరు. భోజనం చేసినప్పుడు కరివేపాకు వస్తే తీసి పక్కన పెట్టేస్తారు. కానీ కరివేపాకు ప్రయోజనాలు తెలిసిన వారు మాత్రం దాన్ని పచ్చిగానే తింటారు. మీకు కరివేపాకు తినే అలవాటు లేకుంటే మీ శరీరానికి నష్టం చేసుకున్నట్లేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దక్షిణ భారత వంటకాల్లో కరివేపాకును ఎక్కువగా వాడతారు. కరివేపాకుతో వంట రుచికరంగా ఉండటంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పలు ఆరోగ్య సమస్యలకు వ్యతిరేకంగా కరివేపాకు పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ కరిగించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా? ప్రతినిత్యం కరివేపాకు ఆకులు తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోయి రక్తనాళాలలో కొవ్వు కరిగిపోతుందని వైద్య నిపుణులు చెప్పారు. కరివేపాకు రసం కూడా తాగొచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధాలతో పూర్తిగా కొలెస్ట్రాల్ను నియంత్రించలేము. ఈ నేపథ్యంలో కరివేపాకు నానబెట్టిన నీటిని ఉదయాన్నే పరగడుపున తాగటంతో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అంతేకాదు, కరివేపాకులో ఏ విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళ సమస్యలు తగ్గుతాయి, దృష్టి కూడా మెరుగుపడుతుంది, ఇతర కంటి సమస్యలను కూడా నివారిస్తుంది. ప్రస్తుతం జీవన శైలిలో మార్పులు, బయట ఆహారం తినటం వల్ల కాలేయం దెబ్బతింటున్నది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కరివేపాకు ఖచ్చితంగా తీసుకోవాలి. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ దెబ్బతినకుండా కాపాడుతాయి. జీర్ణక్రియతో పాటు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కరివేపాకు తినే వారిని రక్తహీనత సమస్యల నుంచి దూరం చేస్తుంది. ప్రత్యేకించి మహిళలకు నెలసరి సమయంలో నొప్పి నివారణకు ఉపకరిస్తుంది. ఐరన్ కంటెంట్ పంపిణీ చేయటంలో కరివేపాకు ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.